గుడ్ ఈవినింగ్, శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP30 AD 4248 హుండై ఇయాన్ ఎరా ప్లస్. 2014 వెహికల్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్, 2015 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2030. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 35 దాకా లైఫ్ వస్తుంది. కంప్లీట్ వైట్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్. బాడీ పార్ట్స్ అన్నీ అంటే 4 doors, బోనెట్, డిక్కీ, రూఫ్ లైన్, యాప్రాన్స్, పిల్లర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి రిపేర్స్ అయితే కాలేదు. అండ్ పెయింటింగ్ అయితే అక్కడక్కడ అయింది, అది కామన్ అది. అండ్ ఇంకా టైర్స్ వచ్చేసి 4 టైర్లు కూడా 50% టైర్స్ ఉన్నాయి. అలాగే వెహికల్ మీద చెప్పుదగ్గ స్క్రాచెస్, డెంట్స్, డ్యామేజ్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ప్రజెంట్ మనకి వెహికల్ కాకినాడలో అయితే అందుబాటులో ఉంది. అండ్ ఇంకా చూసినట్లయితే ఇంకా రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ డిక్కీ హైడ్రాలిక్స్ కానీ డిక్కీ ఫ్రేమ్ కానీ అంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ రస్ట్ అయితే ఎక్కడ ఫామ్ కాలేదు. ఇది ఓన్లీ పెట్రోల్తో తిరిగిన వెహికల్ ఇది. దీంట్లో LPG కానీ CNG కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గానే ఎక్స్పైర్ అయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫోర్స్ లేదు. ఇంక ఇంటీరియర్ ఆప్షన్ చూసరికి ఏముందంటే 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే రీడింగ్ వచ్చేసి 77,000 kilometers రీడింగ్ అయితే ఉంది. ఇది సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. అండ్ ఇంకా సీట్ కవర్స్, రూఫ్, బ్యాక్ సీట్స్ ఇవన్నీ క్లియర్ చూసుకోవచ్చు. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ చెప్పదగ్గ డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేవు. ఇంటర్నల్ రూఫ్ కానీ డాష్ బోర్డ్ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఏదైనా వెహికల్ తీసుకున్నాక జస్ట్ ఒక 5,000 rupees మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అంతకు మించి ఎక్కువ కూడా అవసరం లేదు. బండంతా సస్పెన్షన్స్ కానీ, స్టీరింగు, గేర్ షిఫ్టింగు అవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఇంకా ఒకసారి ఇంజిన్ రూమ్ కూడా చెక్ చేస్తాను, ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఇంజిన్ రూమ్ అండి. ఎక్కడ మీకు ఆయిల్ లీకేజ్ కానీ, మిస్ఫైరింగ్ కానీ, వెల్డింగ్ వర్క్, రస్ట్ ఇలాంటిది అయితే ఏమీ లేదు. అంతా ప్యూర్గా ఆర్గానిక్గా ఉంది. ఈవెన్ ఫ్రంట్ బానెట్ కూడా ఎక్కడ రస్ట్ అయితే ఏం కాలేదు. ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ టు లెఫ్ట్ హెడ్లైట్స్ అయితే బాగున్నాయి. డ్యామేజ్లు అయితే ఏమీ లేవు. వైపర్స్ అండ్ ఆల్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,15,000, 2,15,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. టైర్స్ చెప్పున్నాం కదండి, 4 టైర్లు కూడా సుమారు 50% టైర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఒక 20,000 kilometers తిరుగుతాయి. ఆ తర్వాత అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బండికి ఇన్స్టెంట్గా మనం పెట్టుబడి పెట్టి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బండి అంతా నీట్గా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. ఆల్రెడీ ప్రైస్ చెప్పున్నాం కదండి, 2,15,000 వెహికల్ ప్రైస్ ఇది. అండ్ దీని మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీకు EMIకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బట్ డైరెక్ట్ ఫైనాన్స్ అయితే మన దగ్గర లేదు. అండ్ ప్రజెంట్ మనకి వెహికల్ కొండైపాలెం ఫ్లైఓవర్ డౌన్లో ఉంది కాకినాడ. అలాగే ఒకవేళ మీకు అడ్రస్ అది తెలియపోయినా కూడా మీరు గూగుల్ మ్యాప్లో శ్రీకార్ కొండైపాలెం కొట్టినా కూడా మీకు డైరెక్ట్ మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా చూపిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ నేను చెప్పింది అన్న మీకు అర్థం కాని పక్షంలో. అలాగే రెగ్యులర్గా మీకు ఈ యూజ్డ్ కార్ యొక్క అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ సర్కిల్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ప్రజెంటేషన్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. శ్రీకార్ కన్సల్టెన్సీ కాకినాడ.